సాధారణంగా ఒక అగ్ర హీరో సినిమా ఫ్లాప్ అయితే ఎవరు ఒప్పుకోరు. కానీ ఎంతో నీతిగా నిజాయితీగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొకసారి నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని నిరూపించుకున్నాడు. కారణం వినయ విధేయరామ కొద్దిగా డిజాస్టర్ అవటంతో ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకొని ఇక రాబో సినిమాల్లో మీకు నచ్చే మీరు మెచ్చే సినిమాలను అందిస్తాను, నాకు ఎంతో సపోర్ట్ గా ఉన్న అభిమానులకి ప్రేక్షకులకి మరియు మీడియా మిత్రులకి ధన్యవాదాలు అంటూ చెప్పటం ఒక లెటర్ ని పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త సెన్సేషన్ అయింది. ఈ షాకింగ్ కామెంట్స్ చూసి టోటల్ టాలీవుడ్ షాక్ అయిపోతుంది, షేక్ అవుతుంది. కారణం ఏ అగ్ర హీరో అయినా సరే తన సినిమా డిజాస్టర్ అంటే ఒప్పుకోడు. అటువంటిది ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా సినిమా యాస్ ఫ్లాప్ అయింది, ఇక రాబో సినిమాలో అత్యంత అద్భుతంగా ఉండేట్లు మీకు అందిస్తాను అంటూ నీతిగా నిజాయితీగా చెప్పడంతో ఇప్పుడు మరొకసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని నిరూపించుకున్నాడు. ఏదేమైనా సరే పులి కడుపున పులే పుడుతుంది అన్న విధంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఈ లెటర్ తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయ్యాడు. ఇక రాబో RRR సినిమా వండర్ఫుల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది డిసైడ్. కారణం ఇప్పటికే దీని శాటిలైట్ హక్కులు 152 కోట్లకు పైగా పెట్టి కొనడానికి అందరు రెడీగా ఉన్నారు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 500 కోట్లకు పైగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా సరే ఈ సినిమా రిలీజ్ అయి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖించాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.